సోదరుడు సీనియర్ న్యాయవాది ఖాసింపై కొందరు దుండగులు, రౌడీ షీటర్స్, అర్షద్, ముకర్రం అండ్ ముజాహిద్లు ఆయన మలిగి అమ్మమని, ఆయన ఆఫీస్ అమ్మమని సంవత్సరాల నుంచి ఆయనని ఇబ్బంది పెడుతుంటే ఆయన అమ్మనందుకు నిన్న షటర్ బంద్ చేసి ఆయనపై హత్యాయత్నం చేశారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమందరం న్యాయవాదులు ఇవాళ బాయ్కాట్ చేయడమే కాదు, ఆయనపై కఠిన చర్య తీసుకోమని పోలీస్ని కూడా విన్నపం చేస్తున్నాము. యాక్చువల్లీ 324 కాదు, అది 307. బికాస్ to commit or to attract a provision under 307, intention is enough. షటర్ బంద్ చేసి చైర్తో నెత్తిపై కొట్టే ప్రయత్నం చేసిండు, పంచ్తో ఫేస్పై కొట్టిండు. ఇట్లాంటి దుండగల్ని క్షమించొద్దు, తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. సీనియర్ న్యాయవాది అయినటువంటి మొహమ్మద్ కాసిం గారిని నిన్న జరిగిన ఆఫీస్లో, బర్కతాపురం తన ఆఫీస్లో దుండగులు దాడి చేసి ఆయన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. నిజామాబాద్ బార్ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ విధులు బహిష్కరించడం జరిగింది. ఇద్దరు న్యాయవాదుల పైన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది దక్షిణ అమెరికను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టాలను డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్లో జరిగిన న్యాయవాదుల దాడిని పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలా. 307 కింద వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారి రౌడీ షీటర్లు నిజామాబాద్లో లేదా అరాచకాలు చూస్తున్న ఒక అధికార పార్టీ అండదండలతో ఇవాళ నిజామాబాద్లో మాఫియా రౌడీ షీటర్లు న్యాయవాదులపై దాడి చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వాటిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలా. హత్యాయత్నం కేసు కింద వారిని నమోదు చేసి వారిని జైలుకు పంపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ ఆందోళన ఉచితం చేస్తామని హెచ్చరిస్తాం. ఖండిస్తున్నాము. అతనికి బెయిల్ రాకుండా కూడా మేము ప్రయత్నం చేసేసి, శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేసేసి కోర్టులో అతని వ్యతిరేకంగా అతని ఫేవర్లో ఎవరు కూడా పాల్పడతారని ఇస్తున్నాము.